ఈ సంవత్సరం జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు టీమిండియాను ఎంపిక చేశారు. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అందుకున్నాడు. అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. వీరిద్దరూ 2022లో టీ20 వరల్డ్ కప్లో చివరిసారిగా భారత్ తరపున టీ20 ఆడారు. 16 మందితో కూడిన భారత్ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ ఆడిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు విశ్రాంతినిచ్చారు. దీంతో వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ జట్టులో చోటు సంపాదించుకున్నారు. కేఎల్ రాహుల్, జడేజాకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ప్రసిద్ధి కృష్ణపై వేటు వేశారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ కూడా విశ్రాంతినిచ్చారు. మరోవైపు గాయాలతో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమి జట్టుకు దూరమయ్యారు. అయితే లెగ్ స్పిన్నర్ చాహల్కు నిరాశ మిగిలింది. చాహల్కు బదులుగా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్కి సెలెక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. కాగా జనవరి 11 నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో భారత్ 3 టీ20ల సిరీస్ను ఆడనుంది. మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న 2 టీ20, బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్కు టీమిండియా ఫుల్ స్క్వాడ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ వికెట్ కీపర్, సంజు శాంసన్ వికెట్ కీపర్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.